హలో ఆక్వామ్యాన్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఈ సెకండ్ నేను మీకు ఫ్లోరాన్ గురించి కంప్లీట్ కేర్ గైడ్ ఇస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఫ్లోరాన్ గురించి వాటర్ పారామీటర్స్, ఫుడ్ హ్యాబిట్స్, ట్యాంక్ సైజు, వాటర్ చేంజెస్, ఫిల్టరేషన్, డీవార్మింగ్, గ్రూమింగ్, ట్యాంక్ మెట్స్ అట్లా ప్రతి పాయింట్ చెప్తాను అనమాట ఫ్లోరాన్ గురించి. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లోరాన్ మీరు ఒకవేళ కరెక్ట్గా ఎట్లా పెంచుదాం అనుకుంటే. సో లాగ్ లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్లోరాన్ చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ చేప, ఆ డిప్పతో, ఆ రౌండ్ డిప్పతో వస్తున్న ఈ చేప గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇది వైల్డ్లో దొరికే చేప కాదు, ఇది ఒక మ్యాన్ మేడ్ చేప. దీన్ని మనిషి వెరైటీ సిగ్లెట్స్తో బ్రీడింగ్ చేపించి తయారు చేసిన చేప అనమాట ఇది. సో ఇప్పుడు మీకు దీన్ని కరెక్ట్గా ఎట్లా మెయింటైన్ చేయాలో చెప్తాను, పదండి. ఫస్ట్ ట్యాంక్ సైజ్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ బేబీ ఫ్లోరాన్ ఫిష్ అయితే ఒక 50 లీటర్స్ ట్యాంక్ సరిపోతుంది. లేదు అడల్ట్ సైజ్ ఫ్లోరాన్ అంటే ఒక 80 to 100 లీటర్స్ దాకా మెయింటైన్ చేసుకోండి అనమాట ట్యాంక్. అట్లా ఉంటే బెస్ట్ అనమాట ఫ్లోరాన్కి. ఆ తర్వాత వాటర్ పారామీటర్స్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు, మీరైతే లేకుండా చూసుకోండి. సో వాటర్ పారామీటర్స్లో pH ఏమో 7 to 7.8, TDS ఏమో 100 to 300 ppm. pH TDS ఏంద్రాబాయ్ ఇదంతా మాకు అసలు తెలియదు అంటే సింపుల్గా చెప్తా వినండి. సో మనకి 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. ఒకటేమో మినరల్ వాటర్, ఒకటేమో బోర్ వాటర్, ఒకటేమో ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ అయితే అస్సలు వాడద్దు, ఎందుకంటే ట్యాప్ వాటర్లో క్లోరిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. క్లోరిన్ ఉంటే ఏ చేప బతకదు ఆబ్వియస్లీ. సో ఫ్లోరాన్కి వాడాల్సిన వాటర్ రేషియో వచ్చేసి 70% మినరల్ వాటర్, 30% బోర్ వాటర్. ఇట్లా పోసుకోండి అనమాట ట్యాంక్లో. ఇట్లా పోసుకుంటే మినరల్స్, pH లెవెల్ అంతా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది ఫ్లోరాన్కి కావాల్సినట్టు. సో 70% మినరల్ వాటర్, 30% బోర్ వాటర్ ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఫ్లోరాన్కి ఆక్సిజన్ మస్ట్, హీటర్ కూడా మస్ట్. సో ఆక్సిజన్ ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత హీటర్ మస్ట్. టెంపరేచర్ వచ్చేసి ఒక 25 to 30 degrees మధ్యలో ఉండాలి. 28 degrees ఉంటే బెస్ట్ అనమాట. ఆ తర్వాత వాటర్ చేంజెస్ ఎన్ని రోజులకి చేసుకోవాలని మాట్లాడుకుంటే, ఫ్లోరాన్ ఫిష్ పూప్లో అమోనియా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం వాటర్ చేంజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, లేకపోతే ట్యాంక్లో అమోనియా ఎక్కువ అయిపోయి మళ్ళీ అది చేపని సిక్ చేస్తుంది. సో వాటర్ చేంజెస్ వచ్చేసి వీక్లీ 30% వాటర్ చేంజ్ చేసుకోవాలి. మంత్లీ అయితే ఒక 50% చేసుకోండి వాటర్. సో ట్యాంక్లో అయితే ఎప్పుడు 70% మినరల్ వాటర్, 30% బోర్ వాటర్ ఉండేలాగా చూసుకోండి. ఫ్లోరాన్ ఫిష్ అనేది చాలా ఎక్కువ తింటుంది అనమాట. సో అది ఎక్కువ తింటుంది కాబట్టి ఎక్కువ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల అమోనియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా అమోనియా ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫిల్టరేషన్ సిస్టమ్ మెయింటైన్ చేయండి ట్యాంక్లో. పవర్ ఫిల్టర్ పెట్టేసి ఇంకా ఫిల్టరేషన్ ఉందని అనుకోవద్దు, ఏదైనా ఎక్స్టర్నల్ ఫిల్టరేషన్ పెట్టడానికి చూడండి అనమాట. ఆ తర్వాత రెగ్యులర్గా ఆక్సిజన్కి ఈ స్పాంజ్ ఫిల్టర్ వాడుకోండి, అది సరిపోతుంది. సో ఒక ఎక్స్టర్నల్ ఫిల్టరేషన్, ఇంకొక స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకోండి. సో అది బెస్ట్. ఆ తర్వాత ఫ్లోరాన్ ఫుడ్ విషయం గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక కుంభకర్ణుడు అనమాట. ఇది ఎంత పెడితే అంత తింటానే ఉంటుంది నాన్ స్టాప్. అట్లానే మీరు ఓవర్ ఫీడింగ్ చేసేయద్దు. సో దీనికి బెస్ట్ ఫుడ్స్ వచ్చేసి మనకి 3 ఉన్నాయన్నమాట మార్కెట్లో. ఒకటేమో హంపీ హెడ్, ఒకటేమో ఎవర్ రెడ్, ఒకటేమో ఒకీకో అని, అట్లా 3 ఉంటాయి. ఈ 3 బ్రాండ్స్ అనేవి పాపులర్ అనమాట. ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఫ్లోరాన్కి. ఈ 3 ఎందుకంటే హంపీ హెడ్ వచ్చేసి దాని హెడ్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత ఎవర్ రెడ్ వచ్చేసి దానికి మంచి కలరింగ్కి, ఒకీకో ఏమో 2 మిక్స్ అనమాట. అయితే నేనేం రికమెండ్ చేస్తా అంటే, ఒకవేళ మీ ఫ్లోరాన్ ఫిష్ అడల్ట్ అయితే హంపీ హెడ్ వాడండి, అప్పుడు ఆ హెడ్ గ్రోత్ అదంతా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఫ్లోరాన్ ఫిష్ బేబీ అయితే, ఇంకా అడల్ట్ కాదంటే, అప్పుడు ఎవర్ రెడ్ వాడండి. ఎందుకంటే మనకు కలర్ బాగా ఇంపార్టెంట్. హెడ్ అనేది ప్రోటీన్ పెట్టినా కూడా సరిపోతుంది. సో అప్పుడప్పుడు మనం నాన్ వెజ్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అండ్ లేదు ఇట్లా కాదు 2 ఉండాలనుకుంటే ఒకేకో వాడండి. నేనైతే ఎవర్ రెడ్డే వాడుతున్నాను నా ఫ్లోరాన్కి. ఆ తర్వాత నాన్ వెజ్లో వచ్చేసి మనం చాలా పెట్టచ్చు. ప్రాన్స్, బ్లడ్ వామ్స్, ష్రింప్ అట్లా ఉన్నాయి వేరే సోర్సెస్, అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట మనం ఫ్లోరాన్కి. అయితే వీక్కి ఒక టూ టైమ్సే నాన్ వెజ్ పెట్టండి. 2 times నాన్ వెజ్ పెట్టండి. ఆ తర్వాత నాన్ వెజ్ పెట్టిన ఒక 24 hours ఫాస్టింగ్లో ఉంచండి అనమాట ఫ్లోరాన్. అప్పుడు దానికి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫిష్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్లోరాన్ గ్రూమింగ్ విషయానికి వస్తే, మీరు మీ ఫ్లోరాన్ని ఇంకా కొంచెం కలర్ఫుల్గా, ఇంకా కొంచెం ఆ హెడ్ అనేది పంప్ అయ్యి అట్లా చూపిద్దాం అనుకుంటే, దానికి ఒక గ్రూమింగ్ మిర్రర్ వాడండి. పొద్దున ఒక 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes దాని ముందు ఒక అద్దం పెట్టి అది ఉంచి తీసేయండి అనమాట. అది అద్దంని చూసి ఇంకో ఫ్లోరాన్ ఉంది, లేకపోతే ఇంకో చాప ఉంది అనుకొని ఆ అద్దం మీద అగ్రెషన్ చూపించి దాని కలర్స్ అన్ని బ్రైట్గా పడుతుంది అనమాట. హెడ్ సైజ్ అది. సో మ్యాక్సిమం అయితే ఆ హెడ్ సైజు జెనెటిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్లోరాన్ ఫిష్ మమ్మీ డాడీకి మంచి హెడ్ ఉంటేనే ఆ బేబీస్కి కూడా మంచి హెడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, లేకపోతే రాదు, మ్యాక్సిమం రాదు.
కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది అనమాట, దాని లుక్, దాని హెడ్ సైజ్ వాటికి. ఆ తర్వాత దీని ట్యాంక్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఫ్లవరాన్కి ఎటువంటి ట్యాంక్మెంట్స్ లేవు, అసలు ఎటువంటి చేప వేసుకోవద్దు, అది ఇంకా రిస్క్ అయినా చెప్పాలి. ఇది చాలా అగ్రెసివ్, ఏ చేపను వేసినా కూడా దాన్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఇదే స్ట్రెస్కి వెళ్ళి ఇదైనా చచ్చిపోద్ది, లేకపోతే దాన్నైనా చంపేస్తుంది. సో ఎటువంటి చేపలను అయితే వేయద్దు, అది రికమెండెడ్ కాదు. ఒకవేళ లేదు వేసుకోవాలనుకుంటే మెల్లిగా వేసుకొని ఒకసారి అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి అనమాట. ఒకవేళ కలిసి ఉంటే ఓకే, ఎందుకంటే ఈ ఫ్లవరాన్, ఈ చేపలు ఏంటంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది అనమాట. ఒకటి పీస్ఫుల్గా ఉండొచ్చు, ఒకటేమో అగ్రెసివ్గా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అన్నీ అగ్రెసివే ఉంటాయి. నేనైతే రికమెండ్ చేయను ఎటువంటి ట్యాంక్మెంట్స్. ఫ్లవరాన్ని ఎప్పుడన్నా ఒక్కటే పెట్టుకోండి, ఏ చేపని వేయద్దు. ఒకవేళ వేస్తే ఇంకా అది రిస్క్ అని చెప్పాలి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే తీసేయండి అనమాట ఇంకో చేపని. మ్యాక్స్ వేయద్దు, ఒకటే పెట్టండి, ఒకటి ఉంటేనే బెస్ట్ ఫ్లవరాన్. అయినా దాని అందంకి ఒకటి పెట్టినా సరిపోద్ది ట్యాంక్లో, కాబట్టి వేరే ఫిషెస్ని ఏమి వేయద్దు. ఆ తర్వాత ఒక పెద్ద కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనం ఫ్లవరాన్ని పెంచితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేంటంటే డీవార్మింగ్. ఈ చేప అనేది కుక్కకి, పిల్లికి చేసినట్టు దీనికి డీవార్మింగ్ చేస్తూ ఉండాలన్నమాట. దీనికి డీవార్మింగ్ కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది. సో దీనికి డీవార్మింగ్ ఒకటి కరెక్ట్గా చేయాలి. డీవార్మింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలన్నది నేను ఒక కంప్లీట్ వీడియో చేసి పెడతాను. ఈ వీడియోలో చెప్పడానికి అవ్వదు, చాలా లెంతీ అయిపోతుంది. ఎందుకంటే డీవార్మింగ్ చాలా డీటెయిల్లో చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. డీవార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. దాంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్. దాని గురించి వచ్చే వీడియోలో చెప్తాను. అయితే ఫ్లవరాన్ ఫిష్కి ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇట్లా దీన్ని ఫ్లవరాన్ యాక్వేరియంలో పెట్టేసి ఇంకా దాని దగ్గర కూర్చోకుండా ఎప్పటికో ఒకసారి వస్తే అట్లా చేస్తే అది భయపడుతుంది అనమాట మిమ్మల్ని చూసి. మీరు రాంగ్ అనేది దగ్గరికి రాదు. సో ఒక డేకి ఒక 30 minutes అన్న ఇంటరాక్షన్ మస్ట్. సో దాని దగ్గరికి వచ్చి ఒక 30 minutes అన్న కూర్చోండి, యాక్వేరియం దగ్గర చేయి పెట్టి దాన్ని అట్లా కదపండి, దాంతో ఇంటరాక్ట్ అవుతా, దానికి ఫుడ్ వేయండి, అట్లా చేస్తూ ఉంటే అది మిమ్మల్ని గుర్తుపడుతుంది. ఈ ఫ్లవరాన్ ఫిష్ ఏంటంటే ఓనర్ టు ఓనర్ని గుర్తుపెట్టుకోగలుగుతుంది. మీరు వస్తే అది మీ దగ్గరికి రావచ్చు, దానికి తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే అది వెళ్ళి దాంకోవచ్చు అనమాట ట్యాంక్లో. సో ఇంటరాక్షన్ అనేది మస్ట్. ఫ్లవరాన్ బాండింగ్ పెంచుకుంటుంది అనమాట. సేమ్ ఒక కుక్కలాగే అనుకోండి. ఇంకా ఫ్లవరాన్ ఫిష్ ఇంటెలిజెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఫ్లవరాన్ ఫిష్కి. ఆ తర్వాత ఫ్లవరాన్ ఫిష్ ఒకవేళ బేబీ అయితే ఒక చిన్న హైడింగ్ స్పాట్ కూడా పెట్టుకోండి. అది భయపడితే వెళ్ళి ఆ హైడింగ్ స్పాట్లో దాంకుంటుంది, అప్పుడు అది సేఫ్గా ఫీల్ అవుతుంది అనమాట. మరీ ప్లెయిన్గా పెట్టద్దు ట్యాంక్. అట్లా అని చెప్పి డెకరేటివ్ ఐటమ్స్తో నింపేకండి ట్యాంక్, ఎందుకంటే ఫ్లవరాన్ ఫిష్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అదనమాట కేర్ గైడ్ ఫ్లవరాన్ ఫిష్ గురించి. సో పెంచుకోండి మీరు కూడా ఒక మంచి ఫ్లవరాన్ని తెచ్చుకొని. చాలా టైప్స్ ఉన్నాయి ఫ్లవరాన్లో, ఒకటి ఎస్ఆర్డి, కంఫా, ఇంకా అట్లా వెరైటీ ఉన్నాయన్నమాట. నా దగ్గర వచ్చేసి సూపర్ రెడ్ డ్రాగన్ ఫ్లవరాన్ ఫిష్ ఉందన్నమాట. దీనికి మన ఛానల్లోనే నామకరణం కూడా చేసాము, రుద్ర, మీకు తెలిసిందే. సో అదనమాట ఒక కంప్లీట్ కేర్ గైడ్ ఫ్లవరాన్ ఫిష్ని కరెక్ట్గా ఎట్లా పెంచాలని. ఈ పారామీటర్స్ అన్నీ చూసుకొని మీరు పెంచితే మాత్రం మీ ఫ్లవరాన్ సూపర్ పెరుగుతుంది. ఇంకా మనం డీవార్మింగ్, బ్రీడింగ్ వాటి గురించి మాట్లాడలేదు, వాటి గురించి వచ్చే వీడియోస్లో మాట్లాడతాను. సో అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో చలో బాయ్.